పవన్ కళ్యాణ్ హామీలు ఆచరణలోకి తీసుకొస్తానని చెప్పినటువంటిది అందులో భాగంగా ఆరంభమైంది. నిన్న దాదాపు 10 గంటల పాటు కార్యాలయంలోనే ఉన్నారు. వాళ్ళతో సమీక్షలు చేశారు. ఏదైతే నిన్న బాధ్యతలు స్వీకరించాక వివిధ శాఖల అధికారులతో మళ్ళీ ఇవాళ ఉదయాన్నే డ్యూటీకి వచ్చేశారు. పర్ఫెక్ట్గా టైంకి దిగిపోయారు. అదే సందర్భంలో గిరిజన గ్రామాలకు అంతకుముందు ఆయన ఇచ్చినటువంటి హామీ, గిరిజన గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు లేకపోవడం ఏంటి, పంచాయతీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని అదొక వైపు. మరొక వైపు వచ్చేటప్పటికి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేసుకుంటూ వచ్చారు. ఏం జరుగుతున్నాయి అన్నటువంటి అంశాల మీద పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి టార్గెట్ అయితే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యుత్ వ్యవస్థ ఎలా ఉందన్నటువంటి దాన్ని సెట్ చేసి ప్రస్తుతం ఉన్న దాంట్లో లోపాలని సరిచేయడం, అట్లాగే వాళ్ళకి నిధులకి సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులని నేరుగా అందజేసేటటువంటి ప్రక్రియ, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రస్తుతం కసరత్తు ప్రారంభించారు.